ఒక రైతుకి ఒక పంట వేయడం ద్వారా ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో వచ్చేసి నేను పూర్తిగా ఒక రైతుకి ఒక పంట వేయడం ద్వారా ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం. పంట వేసుకునే ముందు మొదటగా ట్రాక్టర్ సేద్యం చేయించాలి. 1 ఎకరానికి 1000 రూపాయలు, అంటే 2 ఎకరాలు కాబట్టి 2000 అవుతుంది. సో ఇలా 2 టైమ్స్ చేయించాలి. ఒకసారి దుక్కి, ఇంకొకసారి దున్నాలి. సో మొత్తం 4000 రూపాయలు ట్రాక్టర్కి ఇవ్వాలి. ఆ తర్వాత ఎద్దుల సేద్యం చేయించాలి. అంటే ఎద్దులతో పొలాన్ని సదును చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం వేయడానికి పుల్లలు, చెత్త అడ్డు రాకుండా విత్తనం బాగా పొలంలో పడడానికి. ఈ పొలం వేసి ఇప్పటికీ 60 రోజులు అవుతుంది. 2 ఎకరాల పొలానికి 200 కేజీల విత్తనం వేసినాం, అంటే 2 క్వింటాలు. 2 క్వింటాల ఖర్చు 29,000 రూపాయలు. విత్తనం వేయడానికి ఎద్దుల బాడిగ వచ్చి 2,000 రూపాయలు. విత్తనం వేసేటప్పుడు 50 కేజీల ఫర్టిలైజర్ బ్యాగ్ పొలంలో చల్లినాం. దానికి ఖర్చు 1600 రూపీస్, అంటే 1600. తర్వాత పొలంలో కలుపు మొక్కలు తీయడానికి వర్కర్స్కి 5000 రూపాయలు ఇచ్చినాం. 60 రోజులకు గాను పురుగు మందు, రసాయనిక మందులు మొత్తం కలిపి 20,000 రూపాయలు ఖర్చు అయింది. 70 రోజుల తర్వాత వేరుశనగ చెట్టుకు వేరుశనగకాయలు తినే సైజుకి వస్తాయి. అప్పుడు మనం వేరుశనగకాయలు తినొచ్చు. ఈ పంట పూర్తి సమయం వచ్చేసి 90 నుండి 110 రోజులు. వన్స్ పంట పూర్తి అయిన తర్వాత పంటను వర్కర్స్తో పీకించి మిషన్కి వేయాలి. దానికి మొత్తం ఖర్చు 17,000 రూపాయలు. సో అప్రాక్సిమేట్లీ 2 ఎకరాలకు 80,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పంట దిగుబడి ఎకరాకి 10 క్వింటాలు వచ్చినా 2 ఎకరాలకి 20 క్వింటాలు, అంటే క్వింటం వచ్చేసి 7,000 ధర పలికిన 20 క్వింటాలకు 1,40,000 వస్తుంది. అన్నీ బాగుంటే 60,000 ప్రాఫిట్ వస్తుంది. క్లైమేట్ అనుకూలించకపోతే మొత్తం పోతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.